హల్లెలూయా హల్లెలూయా ప్రభునందు ప్రియులారా దేవుని వాక్యము ధ్యానం చేసుకుందాం. ప్రభుଙ୍କର ପ୍ରିୟମାନେ ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟ ଧ୍ୟାନ କରିବା। తిమోతికి రాసిన రెండవ పత్రిక, అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ପ୍ରେରିତ ପାଉଲ ତିମୋଥେଙ୍କୁ ଲେଖିବା ଦ୍ୱିତୀୟ ପତ୍ର 2 ଅଧ୍ୟାୟ ତାର 1 ପଦ ପଢ଼ିବା। క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు. హల్లెలూయా హల్లెలూయా ହାଲେଲୁୟା। ଖ୍ରୀଷ୍ଟ ଯୀଶୁଙ୍କର ଜଣେ ଉତ୍ତମ ଯୋଦ୍ଧା ପରି ମୋ ସହିତ କ୍ଲେଶ ସହ୍ୟ କର। କୌଣସି ଲୋକ ସୈନ୍ୟ କାର୍ଯ୍ୟ କରି ସଂସାରର ଅନ୍ୟ କାର୍ଯ୍ୟରେ ନିଯୁକ୍ତ ଆବଦ୍ଧ କରେ ନାହିଁ, ଯେପରି ସୈନ୍ୟ ପଦରେ ନିଯୋଗ କର୍ତ୍ତାକୁ ସେ ସନ୍ତୁଷ୍ଟ କରିପାରେ। ఆమేన్. ఆమేన్। ప్రభునందు ప్రియులారా, మనమంతా ఎవరు అంటే हम ସମସ୍ତେ କିଏ ଅଟୁ? క్రీస్తు యేసుకు ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ మంచి ଉତ୍ତମ సైనికులం. ଯୋଦ୍ଧା ବା ସୈନ୍ୟ। అపోస్తులైన పౌలు గారు ପ୍ରେରିତ ପାଉଲ తిమోతి అనబడిన తన శిష్యుణ్ణి ତିମୋଥି ବୋଲିବା ତାଙ୍କ ଶିଷ୍ୟଙ୍କୁ లేక తన సంఘ విశ్వాసిని ନଚେତ୍ ତାଙ୍କ ମଣ୍ଡଳୀର ବିଶ୍ୱାସୀକୁ బలపరుస్తున్న మాట ఏంటో తెలుసా? ବଳବାନ କରି କହିବା କଥା, క్రీస్తు యేసుకు ଖ୍ରୀଷ୍ଟ ଯୀଶୁଙ୍କୁ మంచి సైనికుని వలె ଉତ୍ତମ ଯୋଦ୍ଧା ପରି నీవు ତୁମ୍ଭେ నాతో కూడా శ్రమ పడాలి ମୋ అంటాడు. ସହିତ କ୍ଲେଶ ସହିବାର ଅଛି ବୋଲି କହିଲେ। హల్లెలూయా. ହାଲେଲୁୟା। ప్రభునందు ప్రియులారా, ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ପ୍ରିୟମାନେ, సైనికుడు అంటే ఎవరు? ଯୋଦ୍ଧା ଅର୍ଥାତ୍ କିଏ? మీలో ఎవరని చెప్పండి, సైనికుడు అంటే ఎవరమ్మా? ତମମାନଙ୍କ ଭିତରେ କୁହନ୍ତୁ, ଯୋଦ୍ଧା ଅର୍ଥାତ୍ କିଏ? అమ్మా, యుద్ధం చేసేవాణ్ణి సైనికుడు అంటున్నారు. ଯିଏ ଯୁଦ୍ଧ କରିବେ ତାହାକୁ ସୈନିକ ବା ଯୋଦ୍ଧା କହିବେ। మన భారతదేశానికి ଆମ ଭାରତ ଦେଶକୁ ఒక సైన్యాధిపతి ఉంటాడు. ଜଣେ ସୈନ୍ୟାଧିପତି ରହିବେ। భారతదేశానికి ఒక సైన్యాధిపతి ఉంటాడు. ଭାରତ ଦେଶକୁ ଜଣେ ସେନାପତି ରହିବେ। సైన్యంలో పనిచేసేవాడికి ସେନାରେ କାମ କରୁଥିବା ଲୋକକୁ ఏది అవసరమో ଯାହା ଆବଶ୍ୟକ సైన్యాధిపతి వారికి ସେନାଧିପତି ସେମାନଙ୍କୁ పిల్లరా సమకూరుస్తాడు. ସେ ସବୁ ଯାକ ଯୋଗାଇ ଦିଅନ୍ତି। యుద్ధాయుధాలు కావచ్చు, యుద్ధ ఆయుధాలు కావచ్చు, ତାହା ଯୁଦ୍ଧ ଉପକରଣ ହେଇପାରେ, ఆహార వస్తువులు కావచ్చు. ତାହା ଖାଦ୍ୟ ବସ୍ତୁ ହେଇପାରେ। పిల్లరా, సైనికునికి ଜଣେ ଯୋଦ୍ଧାଙ୍କୁ సైన్యాధిపతి సమకూర్చాలి. ସେନାପତି ସବୁ ଯାକ ଯୋଗାଇବାକୁ ପଡିବ। సైనికుడు ଜଣେ ଯୋଦ୍ଧା సైనికుడు ଜଣେ ଯୋଦ୍ଧା తనకు తానుగా ఏదో ఒక వ్యాపారం చేసి ଆପଣ ଆପଣଙ୍କୁ କଣ ଗୋଟେ ବିଜନେସ କରି యుద్ధాయుధాలు కొనుక్కొని ଯେ ନିଜକୁ ଯୁଦ୍ଧର ଅସ୍ତ୍ର କିଣି యుద్ధములో ఉన్న సరిహద్దులలో ଯୁଦ୍ଧରେ ଥିବା ସେହି ସୀମାରେ తాను యుద్ధం చేయడానికి వెళ్ళడు. ସେ ଯୁଦ୍ଧ କରିବା ପାଇଁ ଯିବନି। యుద్ధం చేయటానికి సైనికుడు ଯୁଦ୍ଧ କରିବା ପାଇଁ ଜଣେ ସୈନିକ పిల్లరా సైన్యాధిపతి ద్వారా వచ్చే యుద్ధ ఆయుధాలను తీసుకుని ସେହି ସୈନ୍ୟରୁ ଆସିଥିବା ସେହି ଅସ୍ତ୍ର ଯାକ ନେଇ సరిహద్దుల్లో ఉంటాడు. ସେ ସୀମାରେ ରହିବ। తన పనేంటో తెలుసా? ତାହାର କାମ କଣ ଜାଣିଛନ୍ତି କି? శత్రువుతో పోరాడాలి. ଶତ୍ରୁ ସହିତ ଯୁଦ୍ଧ କରିବାର ଅଛି। సైనికుని పనేంటో తెలుసా? ସୈନିକର କାମ କଣ ଜାଣିଛନ୍ତି କି? శత్రువుతో పోరాటం. ଶତ୍ରୁ ସହିତ ଲଢିବାର ଅଛି। పిల్లరా, ପ୍ରିୟମାନେ, శత్రువుతో పోరాడవలసిన వాడు ଶତ୍ରୁ ମାନଙ୍କ ସହିତ ଲଢିବା ବ୍ୟକ୍ତି
శత్రువుతో స్నేహం చేస్తాడా? ଶତ୍ରୁ ସହିତ ସେ ସ୍ନେହ କରିବ କି? పాకిస్తాన్ అనేటువంటిది భారతదేశానికి శత్రు రాజ్యం. ପାକିସ୍ତାନ ଦେଶଟା ଆମ ଭାରତ ଦେଶକୁ ଶତ୍ରୁର ରାଜ୍ୟ. చైనా అనేటువంటిది భారతదేశానికి శత్రు రాజ్యం. ଚୀନ ଦେଶଟା ଆମ ଭାରତ ଦେଶକୁ ଶତ୍ରୁ ରାଜ୍ୟ ଅଟେ. పిల్లరా, ପ୍ରିୟମାନେ, సైనికుడు ଜଣେ ସୈନିକ భారతదేశము కొరకు ప్రాణం పెట్టాలి. ଭାରତ ଦେଶ ନିମନ୍ତେ ପ୍ରାଣ ଦେବାକୁ ପଡିବ. శత్రువులకు లోబడిపోవడం, ଶତ୍ରୁ ମାନଙ୍କୁ ବଶୀଭୂତ ହେବା, భారతదేశంలో ఉన్న యుద్ధాయుధాల గురించి గాని, యుద్ధ సామాగ్రిని గురించి గాని, రహస్య సంబంధమైన విషయాలు పిల్లల శత్రు రాజ్యాలకి అప్పగించకూడదు కదా. ଆମ ଭାରତ ଦେଶରେ ଥିବା ଯୁଦ୍ଧ ନିମନ୍ତେ ଯୁଦ୍ଧ ପାଇଁ ଥିବା ଅସ୍ତ୍ର ନିମନ୍ତେ ଏଠାରେ ଥିବା ପ୍ରତ୍ୟେକ ରହସ୍ୟ ଯାକ ସେମାନଙ୍କ ସହିତ କହିବାକୁ ହବନି. సైనికుని పని ఏంటో తెలుసా? ସୈନିକର ବା ଯୋଦ୍ଧାର କାମ କଣ? సైన్యాధిపతి ఎక్కడ యుద్ధం చేయమంటే అక్కడ చేయాలి. ସେନାପତି ଯୋଉଠି ଯୁଦ୍ଧ କରିବା ପାଇଁ କହିଲେ ସେଇଠି କରିବାକୁ ପଡିବ. ప్రభునందు పిల్లరా, ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ପ୍ରିୟମାନେ, దావీదు ଦାଉଦ ఒక వ్యక్తి చేతిలో లెటర్ పెట్టాడు. ଜଣେ ବ୍ୟକ୍ତି ହସ୍ତରେ ଗୋଟେ ଚିଠି ରଖିଲେ. యోవాబు అనేటువంటి సైన్యాధిపతి ଜବାବ ବୋଲିବା ଜଣେ ସେନାପତି ନିକଟକୁ యుద్ధములో ఉన్నప్పుడు ଯୁଦ୍ଧରେ ଥିବା ସମୟରେ, పిల్లరా, ପ୍ରିୟମାନେ, ఈ సైనికుడు రాజుగారు తీసుకెళ్లిన లెటర్ ఎవరికి ఇచ్చాడు? ଏହି ଯୋଦ୍ଧା ରାଜା ଦେଇଥିବେ ସେଇ ଚିଠି କାହାକୁ ଦେଲେ? యోవాబుకి ఇచ్చాడు. ଜବାବକୁ ଦେଲେ. యోవాబుకు లెటర్ ఇస్తే యోవాబు అందులో చూచి చదివి ఏం చేశాడు? ସେ ଜବାବକୁ ଦେଲେ. ସେ ଚିଠି ପଢିକି ସେ ଜବାବ କଣ କଲେ? ఆ సైనికుని పలానా చోట నువ్వు యుద్ధానికి వెళ్ళాలన్నాడు. ସେ ଯୋଦ୍ଧାକୁ ଅମୁକ ସ୍ଥାନକୁ ଯୁଦ୍ଧ କରିବା ଯା ବୋଲି କହିଲେ. సైన్యాధిపతి మాట సైనికుడు విన్నాడా? వ్యతిరేకంగా మాట్లాడాడా? ସେ ସେନାପତି କହିବା କଥା ସେ ଯୋଦ୍ଧା ଶୁଣିଲା ନା ତା ବିରୋଧରେ କହିଲା? నన్ను దండులో చేర్చుకున్న వాడిని నేనేం చేయాలి? ମତେ ଯୋଉମାନେ ସୈନ୍ୟକୁ ସେମାନେ సంతోషపరచాలి. ସେମାନଙ୍କୁ ଆମେ ଖୁସି କରିବାକୁ ପଡିବ. నన్ను దండులో చేర్చుకున్న వాని మాట నేను వినాలి. ମତେ ସେ ସୈନ୍ୟ ଭିତରକୁ ସ୍ୱୀକାର କରିତେ ତାଙ୍କୁ ଖୁସି କରିବାକୁ ପଡିବ. సైనికుడు పిల్లరా యోవాబు మాట, సైన్యాధిపతి మాట విన్నాడా లేదా? ଦେଖନ୍ତୁ ପ୍ରିୟମାନେ, ସେହି ସୈନିକ ସେ ଜବାବ ବା ସେନାପତି ଦେଇଥିବା ସେ କଥାକୁ ଶୁଣିଲା ନା ନାହିଁ? హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. రాజు యోవాబు అయితే, రాజు దావీదైతే, ରାଜା ଦାଉଦ ହେଲେ, సైన్యాధిపతిగా యోవాబు ఉన్నాడు కదా. ସେନାପତି రూపే జయాబ ଅଛନ୍ତି. చూడండి, సర్వశక్తుడగు దేవుడు మనకు రాజు. ଦେଖନ୍ତୁ, ସର୍ବଶକ୍ତିମାନ ପରମେଶ୍ୱର ମାନଙ୍କୁ ରାଜା ଅଟନ୍ତି. సర్వోన్నతుడైన దేవుడు మనకు రాజు. ସର୍ବୋପରିସ୍ଥ ପରମେଶ୍ୱର ମାନଙ୍କୁ ରାଜା ଅଟନ୍ତି. మన రాజు ଆମ ମାନଙ୍କ ରାଜା నడిపించిన విధముగా సైన్యాధిపతి నడుస్తాడు. ସେ ପରିଚାଳନା କରିବା ପରି ସେନାପତି సైన్యాధిపతి అయిన జీవాధిపతి అయిన యేసు నడిపించిన విధముగా పిల్లల ప్రతి సైనికుడు నడవాలి. ସୈନ୍ୟାଧିପତି ଯେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ କହିବା ପରି ପ୍ରତ୍ୟେକ ଯୋଦ୍ଧା ଚାଲିବାକୁ ପଡିବ. దావీదు రాజై ఉన్నాడు. ଦାଉଦ ରାଜା ଅଟନ୍ତି. యోవాబు ଜବାବ సైన్యాధిపతి అయి ఉన్నాడు. ସେ ସେନାପତି ବା ସୈନ୍ୟାଧିପତି ଅଟନ୍ତି. ఉరియా యూరియా సైనికుడై ఉన్నాడు. ସେ ସୈନିକ ଅଟନ୍ତି. ముగ్గురు వ్యక్తులు మనం చూస్తున్నాం. ଏଠାରେ ତିନୋଟି ବ୍ୟକ୍ତିଙ୍କ ଆମେ ଦେଖିବାକୁ ପାଇବା. సైన్యాధిపతి రాజు మాట విన్నాడు. ସୈନ୍ୟାଧିପତି ରାଜାଙ୍କ କଥା ଶୁଣିଲେ. రాజాజ్ఞను సైన్యాధిపతి శిరస వహించాడు. ରାଜାଜ୍ଞାଙ୍କ କଥାକୁ ସୈନ୍ୟାଧିପତି ଯେ ସେ ମତନସ୍ଥ କଲେ. సైన్యాధిపతి యొక్క ఆజ్ఞను సైనికుడు శిరస వహించాడు. ସୈନ୍ୟାଧିପତିଙ୍କ କଥାକୁ ଯୋଦ୍ଧା ମତନସ୍ତକ କଲେ. సంగమా, ମଣ୍ଡଳୀ, నిశ్చయముగా రాజు రాజ్యాన్ని పాలిస్తాడు. ନିଶ୍ଚୟ ଭାବେ ରାଜା ରାଜ୍ୟକୁ ଶାସନ କରିବେ. సైన్యాధిపతి శత్రువులు ప్రిలారా మన రాజ్యములోనికి రాకుండా కాపాడడం సైన్యాధిపతి పని అయితే, ସୈନ୍ୟାଧିପତିଙ୍କ କାର୍ଯ୍ୟ ଶତ୍ରୁମାନେ ଯେପରି ଆମ ଦେଶ ଭିତରେ ପ୍ରବେଶ ନ କରିବେ ତାହା କଲେ. ఆ సైన్యాధిపతి ఆజ్ఞాపించిన విధంగా ସେ ସୈନ୍ୟାଧିପତି କହିବା ଅନୁସାରେ ప్రతి సైనికుడు ପ୍ରତ୍ୟେକ ସୈନିକ యుద్ధ రంగములో ଯୁଦ୍ଧରେ
సైన్యాధిపతి వ్యూహపరిచిన విధముగా ସୈନ୍ୟାଧିପତି କିପରି ସେମାନଙ୍କୁ ପଠାଇଲେ సైనికుడు వ్యూహపరచబడిన స్థలములో నిలబడి యుద్ధం చేయాలి సంఘమా. ନିୟମିତ ସ୍ଥାନରେ ହିଁ ଯୋଦ୍ଧା ରହିକି ଯୁଦ୍ଧ କରିବାକୁ ପଡିବ ମଣ୍ଡଳୀ. నిన్ను ఒరిస్సాలో ఉంచొచ్చు, ତୁମକୁ ଓଡିଶାରେ ରଖିପାରନ୍ତି, నన్ను ఆంధ్రాలో ఉంచొచ్చు, ମୋତେ ଆନ୍ଧ୍ରରେ ରଖିପାରନ୍ତି, మరొకరిని మరొక రాష్ట్రంలో ఉండొచ్చు. ଆଉ ଜଣକୁ ଅଲଗା ଜାଗାରେ ରଖିପାରନ୍ତି. సైన్యాధిపతి ఎక్కడ నిలబెట్టాడు, ଆମର ସୈନ୍ୟାଧିପତି ବା ସେନାପତି ଯୋଉଠି ଆମକୁ ରଖିଲେ, సైన్యాధిపతి మనల్ని ఎక్కడ పిల్లారా యుద్ధానికి యుద్ధ రంగంలో నిలబెట్టాడు. ଆମର సైన్యాధిపతి ଆମକୁ ଯୁଦ୍ଧ ପାଇଁ ଯୋଉଠି ରଖିଲେ, దండులో చేర్చుకున్న వాడిని మనం సంతోషపరచాలి. ସୈନ୍ୟରେ ସ୍ୱୀକାର କରିବା ଲୋକକୁ ଆମେ ଖୁସି କରିବାକୁ ପଡିବ. దండులో మనల్ని చేర్చుకున్న వాని పేరేంటో తెలుసా? ଆମକୁ ସୈନ୍ୟରେ ଆମକୁ ଗ୍ରହଣ କରିବା ଲୋକର ନାଁ କଣ ଜାଣିଛନ୍ତି କି? మన కొరకు ప్రాణం పెట్టిన జీవాధిపతి అయిన యేసు. ଆମମାନଙ୍କ ନିମନ୍ତେ ପ୍ରାଣ ଦେଇଥିବା ଜୀବନଦାତା ଯେଉଁ ଯୀଶୁ. సైనికుడు ସେ ସୈନିକ పిల్లరా ପ୍ରିୟମାନେ శత్రువుతో కలిసిపోకూడదు. ଶତ୍ରୁ ସହିତ ମିଶିବାକୁ ହବନି. ఎప్పటికప్పుడు అపవాదిని ఎదిరించుటకు, స- ఆపద్ధనమున అపవాదిని ఎదిరించుటకు మీరు శక్తివంతులు కండని వాక్యంలో రాయబడిన ప్రకారముగా ବିପଦ ଦିନରେ ଶତ୍ରୁ ସହିତ ଯୁଦ୍ଧ କରିବାକୁ ଯେପରି ତମମାନେ ସବଳ ହେଇପାରିବ, అపవాదిని ఎదిరించటానికి ଶତ୍ରୁ ସୈତ୍ୟାନକୁ ବିରୋଧରେ ରହିବାକୁ మన సైన్యాధిపతి అయిన జీవాధిపతి అయిన యేసు ఎప్పటికప్పుడు మనకి శక్తిని అనుగ్రహించును గాక. ଆମର ସୈନ୍ୟାଧିପତି ଯେ ଆମ ଜୀବନଦାତା ପରମେଶ୍ୱର ଆମମାନଙ୍କୁ କେବେ ସେବେ ଆମମାନଙ୍କୁ ଶକ୍ତି ଯୋଗାଇ ଦିଅନ୍ତୁ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. తండ్రిలో చేర్చుకున్నాడు సేవకుని దేవుడు. ଜଣେ ଦାସଙ୍କୁ ଜଣେ ସୈନ୍ୟକୁ ପ୍ରଭୁ ଆମମାନଙ୍କୁ ସୈନ୍ୟରେ ଗ୍ରହଣ କଲେ. సేవకుడు పని చేయాలి. ଈଶ୍ୱରଙ୍କ ଦାସଙ୍କ କାମ କରିବାର ଅଛି. సేవకుడు మంచి సైనికుని వలె ଈଶ୍ୱରଙ୍କ ଦାସ ଉତ୍ତମ ଯୋଦ୍ଧା ଅଟନ୍ତି. పని చెయ్యాలి. ସେ କାମ କରିବାର ଅଛି. హల్లెలూయా, ହାଲେଲୁୟା, హల్లెలూయా. ହାଲେଲୁୟା. ఇక్కడున్న ప్రతి సేవకుడు ଏଠାରେ ଥିବା ପ୍ରତ୍ୟେକ ଦାସ క్రీస్తు యేసునకు మంచి సైనికుని వలె పని చేయాలి. ପ୍ରତ୍ୟେକ ଦାସ ଈଶ୍ୱର ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଉତ୍ତମ ଯୋଦ୍ଧା ପରି ରହିବାକୁ ପଡିବ. హల్లెలూయా, ହାଲେଲୁୟା, హల్లెలూయా. ହାଲେଲୁୟା. దండులో మమ్మల్ని చేర్చుకుని ଆମମାନଙ୍କୁ ସୈନ୍ୟରେ ଗ୍ରହଣ କରି మమ్మల్ని పోషిస్తూ ଆମମାନଙ୍କୁ ପ୍ରତିପୋଷଣ କରି మమ్మల్ని ఆదరిస్తూ ଆମମାନଙ୍କୁ ସାନ୍ତ୍ୱନା ଦେଇ మమ్మల్ని ఆదుకుంటూ ଆମମାନଙ୍କୁ ଗୋଟେ ପାଖକୁ ଆଣି రాత్రి పగలు ରାତ୍ରି ଦିବାରାତ୍ରି యుద్ధ రంగములో మమ్మల్ని నిలబెట్టి ଯୁଦ୍ଧ ପ୍ରାଙ୍ଗଣରେ ଆମମାନଙ୍କୁ ରଖି శక్తినిస్తూ ଶକ୍ତି ଯୋଗାଇ తన సామర్థ్యము కొలది ତାଙ୍କ ସାମର୍ଥ୍ୟ ଅନୁସାରେ పిల్లరా దేశ క్షేమము కొరకు, ପ୍ରିୟମାନେ ଏଇ ଦେଶର ମଙ୍ଗଳ ନିମନ୍ତେ, దేశ రక్షణ కొరకు ଦେଶର ଉଦ୍ଧାର ନିମନ୍ତେ దేవుడు మాకిచ్చిన కృపను మాలో ప్రతి వారు వినియోగపరుచుకోవాలి. ପରମେଶ୍ୱର ଆମମାନଙ୍କୁ ଦେଇଥିବା ସେହି ଅନୁଗ୍ରହ ସମସ୍ତେ సంగమా, କରିବାକୁ ପଡିବ. ఒక సైనికుడు ଜଣେ ଯୋଦ୍ଧା దండులో చేర్చుకున్న వాడిని సంతోషపరచటానికి ସୈନ୍ୟରେ ସ୍ୱୀକାର କରିବା ଲୋକକୁ ଖୁସି କରିବା ନିମନ୍ତେ ఆ వ్యక్తి ସେହି ବ୍ୟକ୍ତି వేరొక వ్యాపారం చేస్తే, ପୁଣି ଆଉ ଗୋଟେ ବେପାର କରି, వేరొక చేతి పని చేస్తే ପୁଣି ଆଉ ଗୋଟେ ହସ୍ତକର୍ମ କରି శత్రువు ఎటు నుండి వస్తాడో తెలియదు. ଆଉ ଶତ୍ରୁ କୁଆଡୁ ଆସିବ ତାହା ଜାଣି ପାରିବନି. శత్రువుని ఎదుర్కోవాలి అంటే యుద్ధాయుధాలతో ఎప్పటికప్పుడు యుద్ధ రంగంలోనే ఉండాలి. ଶତ୍ରୁକୁ ଆମେ ସମ୍ମୁଖୀନ ହେବାକୁ ଅଛି ମାନେ ଆମେ ସର୍ବଦା ପ୍ରସ୍ତୁତ ହେବାକୁ ପଡିବ. ఈనాడు దేశానికి రక్షణ లేకపోవడానికి కారణం, ଆଜି ଆମ ଦେଶକୁ ପରିତ୍ରାଣ ନଥିବାର କାରଣ, ఈనాడు దేశంలో పిల్లల అనేకులు నశించిపోవడానికి కారణం, ଆମ ଦେଶର ଅନେକ ଲୋକ ବିନଷ୍ଟ ହେବାର କାରଣ, సైనికుడు సైన్యాధిపతి మీద ఆధారపడలేదు. ଯୋଦ୍ଧା ସେନାଧିପତି ଉପରେ ନିର୍ଭର ହଉନି. సైనికుడు సైన్యాధిపతి వైపు చూడాలి. ସୈନିକ ସେନାପତି ଆଡୁ ଦେଖିବାକୁ ପଡିବ. సైనికుడు సైన్యాధిపతిని నడిపించే విధంగా నడవాలి. ସେନାପତି ଯେପରି ଚଳେଇବେ ସେହିପରି ସେ ସୈନ୍ୟକୁ ଚାଲିବାକୁ ପଡିବ. హల్లెలూయా. ହାଲେଲୁୟା. ఉద్యోగం చేస్తూ సేవ చేయొచ్చండి, ଆଜ୍ଞା ଚାକିରି କରି ସେବା କରିପାରିବା, వ్యాపారం చేస్తూ సేవ చేయొచ్చండి, ବେପାର କରି ସେବା କରିପାରିବା, వ్యవసాయం చేస్తూ సేవ చేయొచ్చండి. ଚାଷୀ କରି ସେବା କରିପାରିବା. సేవకుడు ଈଶ୍ୱରଙ୍କ ଦାସ సైన్యాధిపతి ఇచ్చేటువంటి ఈవులను అందుకోవడానికి ସୈନ୍ୟ ଦଉଥିବା ସେ ପ୍ରତ୍ୟେକ ବସ୍ତୁ ସ୍ୱୀକାର କରିବାକୁ సైన్యాధిపతి మీద ఆధారపడలేదు. ସେନାପତି ଉପରେ ନିର୍ଭର କରୁନି. దేశ
క్షేమము కొరకు ଦେଶର ମଙ୍ଗଳ ନିମନ୍ତେ దేశాన్ని ఏ విధము చేత నేను శత్రువు చేతిలో పడకుండా రక్షించుకోవడానికి ଦେଶ ଯେକୌଣସି ପରିସ୍ଥିତିରେ ଶତ୍ରୁ ହସ୍ତରେ ନ ଯିବା ପାଇଁ యుద్ధ రంగములో నిలిచి ଯୁଦ୍ଧ ପ୍ରାଙ୍ଗଣରେ ଠିଆ ହୋଇ సైన్యము మీద పిల్లరా సైన్యాధిపతి నియమించిన నియమాలను క్రమాలను సైనికుడు పాటించటం లేదు ସୈନ୍ୟକୁ ଦେଇଥିବା ସେହି ବିଧି କିଛି ମଧ୍ୟ ସୈନିକ ପାଳନ କରୁନି। హల్లెలూయా 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 హల్లెలూయా। ఇది ఒక దైవజనుని గురించి ଏହା ଗୋଟେ ଈଶ୍ୱର ଦାସଙ୍କ ନିମନ୍ତେ అపోస్తుడైన పౌలు ପ୍ରେରିତ ପାଉଲ దైవజనుడు ఎలా ఉండాలో తెలియజేస్తున్నాడు। ଈଶ୍ୱରଙ୍କ ଦାସ କିପରି ରହିବାକୁ ପଡିବ ତାହା ଜଣାଉଛନ୍ତି। దైవజనుడు ఎవరి మీద ఆధారపడాలో తెలియజేస్తున్నాడు। ଈଶ୍ୱରଙ୍କ ଦାସ କାହା ଉପରେ ନିର୍ଭର କରିବାର ଅଛି। దైవజనుని పని ఏంటో తెలియజేస్తున్నాడు। ଈଶ୍ୱରଙ୍କ କାର୍ଯ୍ୟ ଦାସଙ୍କ କାର୍ଯ୍ୟ କଣ ଜଣାଉଛନ୍ତି। దైవజనుడు సైన్యాధిపతి కొరకు సైన్యములో ప్రాణం పెట్టాలి। ଈଶ୍ୱରଙ୍କ ଦାସ ସୈନ୍ୟ ନିମନ୍ତେ ପ୍ରାଣ ଦେବାକୁ ପଡିବ। క్రీస్తు యేసుకు మంచి సైనికుని వలె ఉండాలి అనుకున్నవాడు ప్రాణం పెట్టగలగాలి। ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ଉତ୍ତମ ସୈନିକ ଭାବେ ରହିବାକୁ ଚାହୁଁଥିବା ପ୍ରତ୍ୟେକ ଲୋକ ପ୍ରାଣ ଦେବାକୁ ପଡିବ। శత్రువు వచ్చినప్పుడు ଶତ୍ରୁ ଆସିବା ସମୟରେ సైనికుడు ସୈନିକ పిల్లరా తన పని తాను చెయ్యాలి। ତାହା କାର୍ଯ୍ୟ ସେ କରିବାକୁ ପଡିବ। ఎవరిని మిరింగుదునా అని କାହାକୁ ଗିଳିବି గర్జించు సింహం వలె ଗର୍ଜନ କରିବା ସିଂହ ପରି మీ విరోధైన అపవాది ତୁମର ବିରୋଧୀ ଯେ ଶୈତାନ వస్తున్నాడు। ସେ ଆସୁଅଛି। అపవాదిని ఎదుర్కోవలసిన సైనికుడు ସେ ଶୈତାନକୁ ସମ୍ମୁଖୀନ କରିବା ସେହି ଯୋଦ୍ଧା। శత్రు సైన్యమును ఎదుర్కోవలసిన సైనికుడు ଶତ୍ରୁ ସୈନ୍ୟକୁ ସମ୍ମୁଖୀନ ହେବା ଏହି ଯୋଦ୍ଧା। పోరాటం చేయవలసిన సైనికుడు ଯୁଦ୍ଧ କରିବାକୁ ଥିବା ସେହି ଯୋଦ୍ଧା। తుచ్చమైన వాటి కొరకు ଆଉ ଯେ ତୁଚ୍ଛ ବିଷୟ ନିମନ୍ତେ లోకము వైపు చూస్తూ ଜଗତ ଆଡେ ଦେଖି పిల్లరా అతడు తన పని తాను చేయకపోతే ତାହା କାର୍ଯ୍ୟ ଯଦି ସେ ନ କରିବ దేశానికి రక్షణ రాదు। ଦେଶକୁ దేశానికి క్షేమం కలుగదు। ଦେଶକୁ ମଙ୍ଗଳ ଆସିବନି। దేశాన్ని కాపాడుకోలేడు। ଦେଶକୁ ରକ୍ଷା କରିପାରିବେନି। రాజుకు సంతోషం ఉండదు। ରାଜାଙ୍କୁ ଖୁସି ଲାଗିବନି। రాజుకు రాజ్యం ఉండదు। ରାଜାଙ୍କ ରାଜ୍ୟ ରହିବନି। నిన్ను దండులో చేర్చుకున్న సైనికుని సైన్యాధిపతికి ఆ సైన్యాధిపతి అటువంటి ఆ యొక్క పిల్లల పనిని నువ్వు పాడు చేస్తావు। ତମମାନଙ୍କୁ ଯିଏ ସୈନ୍ୟ ଭିତରକୁ ଗ୍ରହଣ କଲେ ତାହାକୁ ତମମାନେ ଅପମାନ ଆଣିବା ଲୋକ ପରି ରହିବ। క్రీస్తు యేసు కొరకు నువ్వు పని చేయాలి। ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କ ନିମନ୍ତେ କାର୍ଯ୍ୟ କରିବାର ఇది ଅଛି। దైవజనుడు చేయవలసిన పని। ତମେ ଈଶ୍ୱରଙ୍କ ଦାସ ପରି କରିବା କାର୍ଯ୍ୟ। దయచేసి దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ଈଶ୍ୱରଙ୍କ ପବିତ୍ର ଗ୍ରନ୍ଥରୁ చాలా మంది చెప్తారు ସମସ୍ତେ କହନ୍ତି ఇది పాస్టర్ గారు చేయవలసిన పని। ଏଇଟା ତ ପାଳକାଜ୍ଞା କରିବା କାମ। పాస్టర్ గారు మా కోసం నెత్తి మీద చేసి ప్రార్థన చేసి మా స్వస్థత కొరకు మా బాధల కొరకు మా వ్యాధుల కొరకే అని ప్రతి విశ్వాసి సేవకుని ప్రార్థన కోరతాడు। సేవకుడు తప్పితే నేను బ్రతకడం సాధ్యం। నేను ప్రార్థన చేస్తే శత్రువు వెళ్ళడు। ପ୍ରତ୍ୟେକ ଲୋକ ଭାବନ୍ତି ଈଶ୍ୱରଙ୍କ ଦାସ କାମ କରିବା ସେହି କାମ ଆମମାନଙ୍କ ପାଇଁ ପ୍ରାର୍ଥନା କରିବାର ଅଛି। ଆମ ଉପରେ ରଖି ଆମ ମସ୍ତକ ଉପରେ ହାତ ରଖି ପ୍ରାର୍ଥନା କରିବାର ଅଛି ବୋଲି సంగమా ମଣ୍ଡଳୀ మన దేశ క్షేమము కొరకు ଆମ ଦେଶର మన దేశంలో నశించిపోతున్న వారి కొరకు ଆମ ଦେଶରେ ବିନଷ୍ଟ ହେଉଥିବା ଲୋକଙ୍କ సేవకుడు ନିମନ୍ତେ ఎంత నమ్మకంగా పని చేస్తున్నాడు ଈଶ୍ୱରଙ୍କ ଦାସ ଯେତେ ବିଶ୍ୱସ୍ତ ଭାବେ କାର୍ଯ୍ୟ విశ్వాసి କରୁଛନ୍ତି కూడా అంతే నమ్మకంగా పని చేయాలి। విశ్వాసి ମଧ୍ୟ ସେତେ ବିଶ୍ୱସ୍ତ ଭାବେ କାର୍ଯ୍ୟ దేవుని କରିବାକୁ పరిశుద్ధ ପଡିବ। గ్రంథమును దేవుని వాక్యము ధ్యానం చేసుకుందాం। ଏ ପ୍ରଭୁ ପବିତ୍ର ଗ୍ରନ୍ଥ ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ଦେଖିବା। అతి సామాన్యుడుగానే ఉండొచ్చు। ତମେ ସାମାନ୍ୟ ଲୋକ ପରି ରହିପାର। పిల్లరా దేవుని శక్తిని పొందడానికి నీవు ధైర్యం చేయాలి। ତମେ ଈଶ୍ୱରଙ୍କ ଶକ୍ତି ପ୍ରାପ୍ତ ହେବା ନିମନ୍ତେ ସାହସ କରିବାକୁ ପଡିବ। శత్రువుని ఎదుర్కోవడానికి నువ్వు ధైర్యం చేయాలి। ଶତ୍ରୁକୁ ସମ୍ମୁଖୀନ ହେବାକୁ ତମେ ସାହସ କରିବାକୁ ପଡିବ। రాజును అవమానపరుస్తున్నప్పుడు ରାଜା ଯେତେବେଳେ ଆସିବେ రాజ్యాన్ని కూల్చడానికి శత్రు సైన్యం నిలిచినప్పుడు ଯେତେବେଳେ ଶତ୍ରୁ ସୈନ୍ୟ ରାଜ୍ୟକୁ ବିନଷ୍ଟ କରିବାକୁ ప్రతి ଆସିବେ, సామాన్యుడు నిలబడాలి। ତମେ ସମ୍ମୁଖୀନ ହେବାକୁ ପଡିବ। ప్రతి సామాన్యుడు యుద్ధ రంగంలోనికి రావాలి। ପ୍ରତ୍ୟେକ ସାଧାରଣ ଲୋକ ସେ ଯୁଦ୍ଧ ପ୍ରାଙ୍ଗଣକୁ ଆସିବାକୁ ପଡିବ। దేవుని పరిశుద్ధ గ్రంథములను తిమోతికి రాసిన సమూయేలు మొదటి గ్రంథం సమూయేలు రాసిన మొదటి గ్రంథం ପ୍ରଥମ ସମୁଏଲ
17వ అధ్యాయము 17 ପର୍ବ 19వ వచనం నుండి 25వ వచనం వరకు ఒకరు చదవండి. 19 ରୁ 25 ପର୍ଯ୍ୟନ୍ତ ପଢିବା. అయ్యా 17వ అధ్యాయము చదవండి. సౌలు వారును ఇజ్రాయేలీయులందరును యాలా లోయలో ఫిలిష్తీయులందరూ యుద్ధము చేయుచుండగా దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్త్రములు తీసుకొని యెషయా అనగా తన తండ్రి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున దావీదు ప్రయాణమై వెళ్ళాడు. చూడండి, గమనించండి. యాలా లోయలో ଦେଖନ୍ତୁ ఒకవైపు ଗୋଟେ ଆଡେ ఇశ్రాయేలీయులను ଇସ୍ରାଏଲ ଲୋକମାନେ యాలా లోయలో ଏଲା ଉପତ୍ୟକାରେ మరొక వైపు ଆଉ ଗୋଟେ ଆଡେ ఫిలిష్తీయులు ఉన్నారు. ଫଲିଷ୍ଟିୟ ମାନେ ଅଛନ୍ତି. ఇక్కడ ఓ మాట కనబడతా ఉంది. ଏଠାରେ ଗୋଟେ କଥା ଲେଖା ଅଛି. స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. యాలా లోయలో ଏଲା ଉପତ୍ୟକାରେ ఒకవైపు ఇశ్రాయేలీయులు ఉన్నారు. ଗୋଟେ ଆଡେ ଇସ୍ରାଏଲ ଲୋକମାନେ ଅଛନ୍ତି. వాళ్ళు ఎవరికి సంబంధించిన వారు? ସେମାନେ କାହାର ସମ୍ବନ୍ଧୀୟ? సౌలుకు సంబంధించిన వారు. సౌలు రాజు అయి ఉన్నాడు. ସାଉଲ ରାଜା ଅଟନ୍ତି. ఇశ్రాయేలీయులు ఉన్నారు. ଇସ୍ରାଏଲ ଲୋକମାନେ ଅଛନ୍ତି. ఇశ్రాయేల్ సైన్యం ఉంది. ଇସ୍ରାଏଲ ସୈନ୍ୟ ଅଛି. ఇశ్రాయేల్ రాజు ఉన్నాడు. ଇସ୍ରାଏଲ ରାଜା ଅଛନ୍ତି. ఇశ్రాయేల్ సైన్యాధిపతులు ఉన్నారు. ଇସ୍ରାଏଲ ସେନାପତି ଅଛନ୍ତି. ఇశ్రాయేల్ రాజు పక్షముగా ఉన్న సైన్యం ఉంది. ଇସ୍ରାଏଲ ରାଜା ପକ୍ଷରେ ଥିବା ସୈନ୍ୟ ଅଛି. దావీదుకు వ్యతిరేకంగా పిల్లరా సౌలుకు వ్యతిరేకంగాను ପ୍ରିୟମାନେ ସାଉଲଙ୍କ ବିରୁଦ୍ଧରେ ఇశ్రాయేలుకు వ్యతిరేకంగాను ଇସ୍ରାଏଲ ଲୋକଙ୍କ ବିରୁଦ୍ଧରେ శత్రువులలో ఒకడు లేచాడు. ଶତ୍ରୁ ଜଣେ ଉଠିଲା. వాడి పేరు లూసిఫర్ అంటారు. ତାଙ୍କ ନାଁ ଲୁସିଫର କହିପାରିବେ. ఫిలిష్తీయులలో ఒకడంటారు. ଫଲିଷ୍ଟିୟ ମାନଙ୍କ ଭିତରେ ଜଣେ ବି କହିପାରିବେ. ఈ దినాన మనం గమనించాలి సంఘమా. ଆଜି ଆମମାନେ ଜାଣିବାକୁ ପଡିବ ମଣ୍ଡଳୀ. ఫిలిష్తీయులో ఒకడే వస్తాడంట. ଫଲିଷ୍ଟିୟ ମାନଙ୍କ ମଧ୍ୟରେ ଜଣେ ఈ ଆସିବେ. ఇశ్రాయేల్ సైన్యములో ఒకడు వచ్చి ଇସ୍ରାଏଲ ସୈନ୍ୟରୁ ଜଣେ ଆସି నన్ను ఓడించి ମତେ ହରାଇକି ఫిలిష్తీయుని దాసులుగా చేసుకోమని ఫిలిష్తీయుల్లో ఒకడు లేచాడు. ଫଲିଷ୍ଟିୟ ମାନଙ୍କୁ ଦାସ ଭାବେ କର ବୋଲି ଜଣେ ଉଠିଲେ. అతని పేరు గొలియాతు. ତା ନାଁ ହଉଛି ଗୋଲିଆତ. దయచేసి గమనించండి సంగమా. ଦୟାକରି ଧ୍ୟାନ ଦିଅନ୍ତୁ. యుద్ధము 40 దినాలుగా జరుగుతుంది అన్నారు గాని ఒకడితో ఒకడు కత్తి పట్టుకుని ఆయుధాలు పట్టుకుని ఒకడితో ఒకడు పోరాటం చేయట్లేదు. 40 ଦିନ ଧରି ଜଣେ ପରେ ଜଣେ ଅସ୍ତ୍ର ଶସ୍ତ୍ର ଧରି ଯୁଦ୍ଧ କିନ୍ତୁ ଯୁଦ୍ଧ କରୁନାହାନ୍ତି. 40 దినాల్లో జరుగుతున్న సంఘటన ఏంటో తెలుసా? 40 ଦିନ ଏହିପରି ହେଉଥିବା ବିଷୟ କଣ ଜାଣିଛନ୍ତି ନା? ఫిలిష్తీయులు యుద్ధ వస్త్రాలు యుద్ధాయుధాలు ధరించుకుంటున్నారు. ଫଲିଷ୍ଟିୟ ମାନେ ଯୁଦ୍ଧର ଅସ୍ତ୍ର ଯାକ ପିନ୍ଧୁଛନ୍ତି. ఇశ్రాయేలీయులు తమ యుద్ధ వస్త్రాలు ధరించుకుంటున్నారు, యుద్ధాయుధాలు ధరించుకుంటున్నారు. ଇସ୍ରାଏଲ ଲୋକମାନେ ମଧ୍ୟ ଯୁଦ୍ଧର ଅସ୍ତ୍ର ମଧ୍ୟ ଧରୁଛନ୍ତି. భోజనం సమయానికి భోజనం చేస్తున్నారు. ଆଉ ଖାଇବା ସମୟକୁ ଖାଉଛନ୍ତି. వాళ్ళు ఏం తినాలో త్రాగాలో ఆ సమయానికి వారు వెళ్తున్నారు. ସେମାନେ ଯାହା ଖାଇବାକୁ ପଡିବ ପିଇବାକୁ ପଡିବ ସେ యాలా లోయలో ହେଲା ତଳଭୂମିରେ ఒకవైపు వారు ఒకవైపు మరొక వైపు వీరు ఉన్నారు. ଗୋଟେ ପଟେ ସେମାନେ ଆଉ ଗୋଟେ ପଟେ ଏମାନେ ଅଛନ୍ତି. ఇటు సైన్యం ఉంది, అటు సైన్యం ఉంది. ଏପଟେ సୈନ୍ୟ ଅଛି ସେପଟେ ମଧ୍ୟ సୈନ୍ୟ ଅଛି. సంగమా, ମଣ୍ଡଳୀ అపవాది సైన్యం ఉంది, ଶୈତାନର ସୈନ୍ୟ ଅଛି. దేవుని సైన్యం అని దేవుని సేవకులు ఉన్నారు. ଈଶ୍ୱରଙ୍କ ସୈନ୍ୟରେ ଈଶ୍ୱରଙ୍କ ଦାସ ଅଛନ୍ତି. ఈ రెండు సైన్యాల మధ్యకి ଏହି ଦୁଇଟି ସୈନ୍ୟ ମଧ୍ୟକୁ ఒక సామాన్యుడు వచ్చాడు. ଜଣେ ସାଧାରଣ ଲୋକ ଆସିଲା. ఈయనెవరంటే విద్యావంతుడు కాదు, ସେ କିଏ ବିଦ୍ୟାବାନ ନୁହେଁ, విద్య లేదు. ତାହାକୁ ବିଦ୍ୟା ନାହିଁ. అతడు గొర్రెలు కాసుకునేవాడు. ସେ ମେଷ ପାଳକ.
సైన్యములో ସୈନ୍ୟରେ చేరటానికి విద్య అవసరం, ସୈନ୍ୟ ମଧ୍ୟ ଯିବାକୁ ପାଠ ଆବଶ୍ୟକ, యుద్ధం నేర్చుకోవాలి. ଯୁଦ୍ଧ ଶିଖିବାର ଅଛି। సైనికుడుగా ఉండడానికి తనకు ఉన్న కొన్ని అర్హతలు ఉంటాయి, ସୈନିକ ଭାବେ ରହିବାକୁ କିଛି ସେମାନଙ୍କ ଯୋଗ୍ୟତା ରହିବାକୁ ପଡିବ, కొన్ని యోగ్యతలు ఉంటాయి. କିଛି ଯୋଗ୍ୟତା ଆବଶ୍ୟକ। అతి సామాన్యుడు వచ్చి అంటున్నాడు, ସେ ସାଧାରଣ ଲୋକ ଆସି କହୁଛି ఏం జరుగుతుంది ఇక్కడ? କଣ ହଉଛି ଏଠି? సైన్యములో ఉన్న తన అన్నలు అంటారు, ସୈନ୍ୟ ଥିଲେ ତାଙ୍କ ଭାଇମାନେ రేయ్! କହିଲେ ରେ ఆ చిన్న మందరు ఏం చేసావు? ସେ ମେଷପଲ କଣ କଲୁ? యుద్ధం చూడడానికి వచ్చావు కదా. ଯୁଦ୍ଧ ଦେଖିବା ପାଇଁ ଆସୁ ନା? సైనికులు అంటున్న మాట ఏంటో తెలుసా? ସୈନିକ ମାନେ କହିବା କଥା మేము యుద్ధం చేయడానికి యుద్ధ రంగంలో ఉన్నాం. ମାନେ ଯୁଦ୍ଧ କରିବାକୁ ଏ నువ్వు అతి ପ୍ରାଙ୍ଗଣରେ ଅଛୁ। సామాన్యుడివే, నీకు యుద్ధాయుధాలు లేవు, ତୋର ଯୁଦ୍ଧର ବସ୍ତ୍ର ନାହିଁ, యుద్ధ నేర్పరివి కావు. ତୁ ଯୁଦ୍ଧ ଶିଖିନୁ, యుద్ధం చూడడానికి వచ్చావు కదా. ତୁ ଯୁଦ୍ଧ ଦେଖିବାକୁ ଆସୁ ନା? సంగమా, ఈ దినాన మనం గమనించవలసిన విషయం ఏంటో తెలుసా? ମଣ୍ଡଳୀ ଆଜି ଆମେ ଜାଣିବା କଥା କଣ? యుద్ధం చేయాలనుకున్న వాడికి ଯୁଦ୍ଧ କରିବାକୁ ଚାହିଁବା ଲୋକ ପାଇଁ దేవుని గూర్చిన రోషం కావాలి, ପ୍ରଭୁଙ୍କ ନିମନ୍ତେ ସାହସ ଆବଶ୍ୟକ, దేవుని రాజ్యం కట్టేవాడు కావాలి, ପ୍ରଭୁଙ୍କ ରାଜ୍ୟ ନିର୍ମାଣ କରିବା ଲୋକ ଆବଶ୍ୟକ, దేవునికి మహిమ తెచ్చేవాడు కావాలి. ପ୍ରଭୁଙ୍କ ଗୌରବ ଆଣିବା ଲୋକ ଆବଶ୍ୟକ। 40 దినాలు 40 ଦିନ యాలా లోయలో తింటున్నారు, త్రాగుతున్నారు, ଏଲା ତଳେ ଭୂମିରେ ଖାଉଛନ୍ତି ପିଉଛନ୍ତି, ఒక్కడు కూడా ధైర్యం చేయలేదు, ଜଣେ ମଧ୍ୟ ସାହସ କରିନି, ఒక్కడికి కూడా రోషం రాలేదు, ଜଣକୁ ମଧ୍ୟ କ୍ରୋଧ ଆସିନି, ఒక్కడికి కూడా దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి గణపరచాలి, నా దేవుని చిత్తం చేయాలని ఆశ తపన వారిలో ఎవరికి లేదు. ଜଣକୁ ମଧ୍ୟ ପ୍ରଭୁଙ୍କୁ ଗୌରବ କରିବାର ଅଛି, ପ୍ରଭୁଙ୍କ ନାଁ ଉଚ୍ଚ କରିବାର ଅଛି ବୋଲି ଜଣଙ୍କ ଠାରେ ମଧ୍ୟ ଆଗ୍ରହ ନାହିଁ। వారిలో అతి సామాన్యుడు. ସେମାନଙ୍କ ଭିତରେ ଅତି ସାଧାରଣ ఏం ଲୋକ జరుగుతుంది ఇక్కడంటే, ହଉଛି ଏଠି ବୋଲି ପଚାରିବାରୁ జీవము గల దేవుని సైన్యమును తిరస్కరిస్తున్నాడు. ଈଶ୍ୱରଙ୍କ ଜୀବନ୍ତ ଈଶ୍ୱରଙ୍କୁ ସେ ତୁଚ୍ଛ କରୁଛି, జీవము గల దేవుని సైన్యమును ఇతడు తిరస్కరిస్తున్నాడు. ଜୀବନ୍ତ ଈଶ୍ୱରଙ୍କୁ ସେ ତୁଚ୍ଛ କରୁଛି। శత్రువైన ఫిలిష్తీయుడు ଶତ୍ରୁ ଯେ ପଲଷ୍ଟିୟ, రోషం వచ్చింది ఎవరికి? ବହୁତ ତାକୁ ବହୁତ ଆଗ୍ରହ ଆସିଲା। విద్య లేనివాడు, ବିଦ୍ୟା ପାଠ ନଥିବା ଲୋକ, సైనికుడిగా నిలవడానికి అర్హత లేనివాడు, ସୈନିକ ହେବାକୁ ଯୋଗ୍ୟତା ନଥିବା ବ୍ୟକ୍ତି, వయసు లేదు, ତାହାର ବୟସ ମଧ୍ୟ ହେଇନି, సైనికుడిగా ఎవడు అతన్ని మంచిలోకి తీసుకుని వెళ్ళడానికి అవకాశం? ସୈନିକ ରୂପେ ତାହାକୁ ମధ్ୟକୁ ନେବାକୁ ଆବଶ୍ୟକ ମଧ୍ୟ ନାହିଁ। ఇతడు యుద్ధం చేస్తాడండి, మా పక్షముగా వస్తాడండి అని చెప్పడానికి ఏ అర్హత యోగ్యత, పిల్లరా, ఎత్తు లేదు, పొడవు లేదు, బలం లేదు, బలహీనుడు, ఆయుధం లేదు, తనకేమీ లేదు. ଯୁଦ୍ଧ ମଧ୍ୟକୁ ଯାଇକି ଆଜ୍ଞା ସେ ଯୁଦ୍ଧ କରିବା ବୋଲି କହିବାକୁ ତାଠାରୁ ଯୋଗ୍ୟତା ନାହିଁ, ପାଠ ନାହିଁ, ଜ୍ଞାନ ନାହିଁ, ବୟସ ନାହିଁ, କିଛି ମଧ୍ୟ ନାହିଁ। విశ్వాసీ, ବିଶ୍ୱାସୀ, అయ్యో నాకు అభిషేకం లేదు, ମତେ ଅଭିଷେକ ଅଛି, అయ్యో నేను సేవకుడంతా పని నేను చేయలేను, ମୁଁ ଈଶ୍ୱରଙ୍କ ଦାସଙ୍କ ପରି କାର୍ଯ୍ୟ କରିପାରିବିନି, నేను అతి సామాన్యుణ్ణి, ମୁଁ ଅତି ସାଧାରଣ ଲୋକ, విద్య లేదు, ମତେ ପାଠ ନାହିଁ, అర్హత లేదు, ଯୋଗ୍ୟତା ନାହିଁ, యోగ్యత లేదు ଯୋଗ୍ୟତା ନାହିଁ అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో. ଯଦି ସେହିପରି ତମେ ଭାବିପାର, సువార్త చేయుట అందరి పని, ସୁସମାଚାର କରିବା ସମସ୍ତଙ୍କ ଦାୟିତ୍ୱ, రాజుకు మహిమ తెచ్చుట అందరి పని, ରାଜାଙ୍କୁ ଗୌରବ ଆଣିବା ସମସ୍ତଙ୍କ କାମ ଅଟେ, దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ଦେଶକୁ ଉଦ୍ଧାର କରିବା କାର୍ଯ୍ୟ ସମସ୍ତଙ୍କ ଉପରେ ଅଛି। అతి సామాన్యుడు లేచి ଅତି ସାଧାରଣ ଲୋକ ଉଠି నేను చంపేస్తానంటున్నాడు. ତାକୁ ମୁଁ ମାରିଦେବି ବୋଲି କହୁଛି। నువ్వు బాలుడివి, ଆରେ ତୁ ତ ବାଳକ, వయసు లేదు, ବୟସ ହେଇନି, ఎత్తు లేవు, ତୁ ଉଚ୍ଚ ନାହିଁ, యుద్ధ నేర్పరివి కావు, ତୁ ଯୁଦ୍ଧ ମଧ୍ୟ ଶିଖିନୁ, నేను వాడిని చంపేస్తాను. କିନ୍ତୁ ମୁଁ ତାକୁ ମାରିଦେବି। జీవము గల దేవుని సైన్యమును తిరస్కరిస్తున్నాడు. ଜୀବନ୍ତ ଈଶ୍ୱରଙ୍କ ସୈନ୍ୟକୁ ସେ ତୁଚ୍ଛ କରୁଛି। సేవకులు తిరస్కరించేవారు సమాజంలో ఉన్నారు. ଈଶ୍ୱରଙ୍କୁ ଦାସଙ୍କୁ ଘୃଣା କରିବା ଲୋକ ସମାଜରେ ଅଛି। సంఘాన్ని పాడు చేయడానికి సమాజంలో అనేకులు లేస్తున్నారు. ମଣ୍ଡଳୀକୁ ବିନାଶ କରିବାକୁ ସମାଜରୁ ଉଠୁଛି। సృష్టికర్త అయిన దేవుని చిత్తాన్ని విస్మరించి
సిలువకు శత్రువులుగా అనేకులు లేస్తున్న దినాలలో ସୃଷ୍ଟିକର୍ତ୍ତା ଯେ ଯୀଶୁଙ୍କ କଥାକୁ ତିରସ୍କାର କରି କୃଷକୁ ବିରୁଦ୍ଧରେ ଉଠୁଥିବା ଅନେକ ଲୋକ ଅଛନ୍ତି। సృష్టికర్త కొరకు నువ్వు పని చేయగలుగుతావా? ସୃଷ୍ଟିକର୍ତ୍ତାକୁ ତମମାନେ କାର୍ଯ୍ୟ କରିପାରିବ କି? దేవునికి మహిమ తెచ్చే కార్యాన్ని నువ్వు చేస్తావా? ପ୍ରଭୁଙ୍କୁ ଗୌରବ ଆଣିବା କାର୍ଯ୍ୟ ତମମାନେ କରିବ କି? నీవు అతి సామాన్యుడు కావచ్చు, ତମେ ଅତି ସାଧାରଣ ଲୋକ ହେଇପାର, ప్రార్థన అందరూ చేయొచ్చు, କିନ୍ତୁ ପ୍ରାର୍ଥନା ସମସ୍ତେ କରିପାରିବେ। ప్రార్థన అందరూ చేయొచ్చు, ପ୍ରାର୍ଥନା ସମସ୍ତେ କରିପାରିବେ, ప్రార్థన అందరూ చేయొచ్చు। ପ୍ରାର୍ଥନା ସମସ୍ତେ କରିପାରିବେ। నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి ప్రార్థన చేయడం అందరి పనే। ବିନଷ୍ଟ ହେଉଥିବା ఆత్మମାନଙ୍କ నిమిత్తే କରିବା ପ୍ରାର୍ଥନା ସମସ୍ତଙ୍କ ଦାୟିତ୍ୱ। నశించిపోతున్న వారికి సిలువను గూర్చిన సువార్తను ప్రకటించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది। ପ୍ରତ୍ୟେକଙ୍କ ଉପରେ ଦାୟିତ୍ୱ ଅଛି ଯେ ବିନଷ୍ଟ ହେଉଥିବା ఆత్మମାନଙ୍କୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ସୁସମାଚାର ପହଞ୍ଚାଇବାଟା। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా। హల్లెలూయా। దయచేసి గమనించండి, ଦୟାକରି ଧ୍ୟାନ ఈ ଦିଅନ୍ତୁ। రక్షణ కార్యములో ଏହି ପରିତ୍ରାଣ କାର୍ଯ୍ୟ దేశాన్ని రక్షించుకోవడానికి, ଆମ ଦେଶକୁ ଉଦ୍ଧାର କରିବାକୁ, దేశాన్ని కాపాడుకోవడానికి, ଆମ ଦେଶକୁ ପରିତ୍ରାଣ ଆଣିବାକୁ, దేశాన్ని పిల్లల సంరక్షించుకోవడానికి, ଆମ ଦେଶକୁ ରକ୍ଷା କରିବା ନିମନ୍ତେ, మన రాజుకు మహిమ తేవడానికి, ଆମ ରାଜାକୁ ଗୌରବ, మన రాజును అవమానించిన, ଆମ ରାଜା ଯିଏ ଅପମାନ କରିଛି, మన రాజ్యాన్ని అవమానించిన, ଆମ రాజ్ୟକୁ ଯିଏ ଅପମାନ మన କରିଛି, రాజ్యం కొరకు పనిచేసే సైనికుల్ని అవమానించిన ଆମ ରାଜ୍ୟ ନିମନ୍ତେ రోషం కలిగి లేవాలి, ଆମେ ସାହସ କରି ଉଠିବାକୁ ପଡିବ, దేశ క్షేమం కొరకు లేవాలి। ଦେଶର ମଙ୍ଗଳ ନିମନ୍ତେ ଉଠିବାକୁ ପଡିବ। దావీదు లేచాడు, ଦାଉଦ ଉଠିଲେ, దేవుడు సహాయం చేయలేదా? ପ୍ରଭୁ ସାହାଯ୍ୟ କରିନାହାନ୍ତି କି? యుద్ధాయుధము లేకుండానే ଯୁଦ୍ଧର ବସ୍ତ୍ର ନଥାଉଣୁ శత్రువు ఆయుధం తీసుకుని శత్రువుని చంపగలిగే సామర్థ్యాన్ని దేవుడు దావీదుకి ఇచ్చాడు, నీకు ఇవ్వడా? ଶତ୍ରୁର ଅସ୍ତ୍ର ନେଇକି ତାକୁ ହିଁ ମାରିବା ସାମର୍ଥ୍ୟ ଦାଉଦକୁ ଦେଇଛନ୍ତି, ଆଜି ପରମେଶ୍ୱର ତମକୁ ଦେବେ ନାହିଁ କି? దేశం కోసం, ଦେଶ ନିମନ୍ତେ, దేశం కోసం ଦେଶ ନିମନ୍ତେ నీవు ఈ దినాన ఒక తీర్మానం చేయి, ତମେ ଆଜି ଗୋଟେ ନିଷ୍ପତ୍ତି ନିଅ। నీ పక్షంగా పనిచేస్తానయ్యా। ପ୍ରଭୁ ତମ ପକ୍ଷରେ ମୁଁ କାର୍ଯ୍ୟ କରିବି। అయ్యా, నీ సేవకుని ద్వేషించేవారు దూషించేవారు ఉన్నారు, ପ୍ରଭୁ ତମ ଦାସକୁ ଘୃଣା କରିବା ଲୋକମାନଙ୍କୁ, వారిని ప్రేరేపించేది అపవాది, ସେମାନଙ୍କୁ ପ୍ରେରଣା ଦଉଥିବା ସୈତାନ, వారిని రెచ్చగొట్టేది అపవాది। ସେମାନଙ୍କୁ ସୈତାନ ହିଁ ପ୍ରେରଣା ଦଉଛି। ఆ వ్యక్తులు మారు మనసు పొందాలయ్యా। ସେଇ ଲୋକମାନେ ପରିତ୍ରାଣ ପାଇବାର ఆ ଅଛି। వ్యక్తిలో ఉన్న దురాత్మను అయ్యా అతనిని ప్రభా నీవు లయపరచు, ସେମାନଙ୍କ ଭିତରେ ଥିବା ସେଇ ମନ୍ଦ ଆତ୍ମାକୁ ତମମାନେ କାଢି ଦିଅ। అయ్యా దేశానికి క్షేమం కావాలి, କିନ୍ତୁ ଆମ ଦେଶକୁ ଉଦ୍ଧାର ଆବଶ୍ୟକ, దేశానికి క్షేమం కావాలి। ଆମ ଦେଶକୁ ମଙ୍ଗଳ ଆବଶ୍ୟକ। దయచేసి గమనించండి, ଦୟାକରି ଧ୍ୟାନ ଦିଅନ୍ତୁ। క్రీస్తు యేసునకు మంచి సైనికుని వలె ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଉତ୍ତମ ଯୋଦ୍ଧା ରୂପେ సేవకుడు పనిచేయాలి। ଈଶ୍ୱରଙ୍କ ଦାସ କାମ କରିବାର ଅଛି। చూడండి, అక్కడ నిజంగా మంచి మనస్సాక్షి కలిగిన వాడైతే దావీదు కంటే ముందుగా తన అన్నలు అందులో సైనికులుగా ఉన్నారు గాని, ଦେଖନ୍ତୁ ଦାଉଦଙ୍କଠୁ ଆଗେ ହିଁ ତାଙ୍କ ଭାଇମାନେ ସେଇ ସୈନ୍ୟରେ ଅଛନ୍ତି, କିନ୍ତୁ వారిలో ఏమి లేదు తెలుసా? ସେମାନଙ୍କଠାରେ କଣ ନାହିଁ రోషం ଜାଣିଛ? లేదు, ସେମାନଙ୍କଠାରେ ଆଗ୍ରହ ନାହିଁ, రాజుకు అవమానం వస్తుంది, ରାଜାଙ୍କୁ ଅପମାନ, రాజ్యం కోల్పోతుంది, ରାଜ୍ୟ ଭୁଷୁଡି ଯାଉଛି, మేము అపవాదికి దాసులమైపోతాం ଶୈତାନଙ୍କୁ ଦାସମାନେ ହେଇଯିବେ అనే ఇంగిత జ్ఞానం వారికి లేదు। ସେହିପରି జ్ఞାନ ମଧ୍ୟ జ్ఞానం ନାହିଁ। కలిగిన వ్యక్తివైతే ଯଦି ଜ୍ଞାନୀବାନ ହେଲେ సేవకుడికి జ్ఞానం లేకపోవచ్చు, ଦାସ ଈଶ୍ୱର ଦାସ ଜ୍ଞାନ ଥାଇ ନପାରେ, విశ్వాసగా నువ్వు గమనించు, କିନ୍ତୁ ବିଶ୍ୱାସ ରୂପେ ତମେ ଜାଣି ఆ రాజ్యంలోనికి నువ్వు వెళ్ళాలంటే ସେହି ରାଜ୍ୟକୁ ତମେ ପ୍ରବେଶ କରିବାକୁ ఈ రాజ్యంలో పోరాటం చెయ్యాలి। ଏହି ରାଜ୍ୟରେ ତମେ ଯୁଦ୍ଧ ఈ କରିବାର దేశాన్ని నువ్వు రక్షించుకుంటే ଏହି దేଶରେ ତମେ ରକ୍ଷା କରିପାରିଲେ ఆ పరలోక పరదేశంలోనికి నువ్వు వెళతావు। ସେହି ସ୍ୱର୍ଗ ବୋଲିବା ସେହି ଦେଶକୁ ଯାଇପାରିବ। ఈ దేశంలో నువ్వు మౌనంగా ఉంటే ଏହି ଦେଶରେ ତମେ ନୀରବ ରହିଲେ ఆ పరదేశంలోనికి చేరే అవకాశాన్ని కోల్పోతావు। ସେହି ସ୍ୱର୍ଗକୁ ପହଞ୍ଚିବା ଆବଶ୍ୟକ ତମମାନେ ହରାଇବ। క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଉତ୍ତମ ସୈନିକ ପରି సేవకుడు పని చేసినట్లుగా ଈଶ୍ୱରଙ୍କ ଦାସ କାର୍ଯ୍ୟ କଲା ପରେ విశ్వాసి కూడా పని చేయాలి। ବିଶ୍ୱାସୀ ମଧ୍ୟ କାର୍ଯ୍ୟ କରିବାକୁ ପଡିବ। సేవకునికి బలిపీఠపు పనిస్తే ଈଶ୍ୱରଙ୍କ ଦାସ ଯଜ୍ଞ ବେଦୀରେ କାର୍ଯ୍ୟ ଦେଲେ విశ్వాసికు మాట అంటున్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను
କିନ୍ତୁ ବିଶ୍ୱାସୀ ମାନଙ୍କୁ ସର୍ବ ଜଗତକୁ ଯାଇ ଚାରିଆଡେ ତମେ ସୁସମାଚାର ପ୍ରଚାର କରିବା କହିଲେ। దేశాన్ని రక్షించుకోవలసిన బాధ్యత, ଦେଶକୁ ଉଦ୍ଧାର କରିବାର ଦାୟିତ୍ୱ, దేశ క్షేమం కోసం ప్రార్థించవలసిన బాధ్యత, ଦେଶର ମଙ୍ଗଳ ନିମନ୍ତେ ପ୍ରାର୍ଥନା କରିବାର ଦାୟିତ୍ୱ, శత్రు కోటలు కూల్చవలసిన బాధ్యత ଶତ୍ରୁର ରାଜ୍ୟକୁ ଭୁଷୁଡ଼େଇବାର ଦାୟିତ୍ୱ మనందరిలో ఉంది. ଆମ ସମସ୍ତଙ୍କ ଉପରେ ଅଛି। పిల్లరా, దేశం కోసం ప్రాణం పెట్టిన సేవకులు ఉన్నారు. ପ୍ରିୟମାନେ, ଦେଶ ନିମନ୍ତେ ପ୍ରାଣ ଦେବା ଯୋଦ୍ଧା ପରି, దేశం కోసం ప్రాణం పెట్టిన దేశ సైనికులు పిల్లరా సరిహద్దుల్లో ఎలా పని చేస్తున్నారు, ପ୍ରିୟମାନେ, ଆମ ଦେଶ ନିମନ୍ତେ ଶହୀଦ ମାନେ ଯେପରି ସେ ସୀମାରେ କାର୍ଯ୍ୟ କରୁଛନ୍ତି, ఆత్మల రక్షణ కొరకు ଆତ୍ମର ପରିତ୍ରାଣ ନିମନ୍ତେ రోషం కలిగి ଆଗ୍ରହରେ, దేశ క్షేమం కొరకు ଦେଶର ପରିତ୍ରାଣ ନିମନ୍ତେ పిల్లరా కరిగిపోయిన వారు, ପ୍ରିୟମାନେ କେତେ କଷ୍ଟ ପାଉଥିବେ, పానార్పణగా పోయబడుచున్న వారు, ସେ ଆପଣ ଆପଣଙ୍କ ପ୍ରାଣ ଢାଳୁଛନ୍ତି। అనేక మంది సేవకులు ఉన్నారు. ଅନେକ ଦାସ ମାନେ ଅଛନ୍ତି, వారికి మనం సహకారంగా ఉండాలి. ସେମାନଙ୍କ ଆମେ ସହକାରୀ ହେବାର వారితో ଅଛି, కలిసి పని చేయాలి. ତାଙ୍କ ସହିତ ମିଶି କାର୍ଯ୍ୟ କରିବାର ଅଛି। అదే మాట దైవజనుడు పౌలు తిమోతితో అంటున్నాడు, ସେହି କଥା ପରେ ప్రేరిତ పౌలు తిమోతి ସହିତ నేను କହୁଛନ୍ତି, శ్రమ పడుతున్నాను, ମୁଁ କ୍ଲେଶ ଅନୁଭବ କରୁଛି, ఒక దైవజనుడిగా నేను శ్రమ పడుతున్నాను, ଈଶ୍ୱରଙ୍କ ଦାସ ରୂପେ ମୁଁ କ୍ଲେଶ ସହ୍ୟ ఒక କରୁଛି, దైవజనుడిగా నేను ఆత్మీయ పోరాటాన్ని చేస్తున్నాను. ଜଣେ ଈଶ୍ୱରଙ୍କ ଦାସ ରୂପେ ମୁଁ ଗୋଟେ ଲଢେଇରେ ଅଛି, నాతో కలిసి పోరాడు. ମୋ ସହିତ ତମେ ଯୁଦ୍ଧ କର, నాతో కలిసి పోరాడితే గనుక ମୋ ସହିତ ଯଦି ତମେ ଯୁଦ୍ଧ କରିବ, ఈ యుద్ధ రంగములో మనం విజయం సాధించగలుగుతాం. ଏହି ଯୁଦ୍ଧ ପ୍ରାଙ୍ଗଣରେ ଯଦି ଆମେ ବିଜୟ ହେଇପାରିବା, దేశాన్ని రక్షించుకుంటాం, ଆମେ ଦେଶକୁ ଜିତି ପାରିବା, దేవుని రాజ్యాన్ని మనం కట్టగలుగుతాం. ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟ ନିର୍ମାଣ କରିପାରିବା। అపోస్తలుడైన పౌలు చెబుతున్న మాట, ପ୍ରେରିତ ପାଉଲ କହିବା କଥା, ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. ଆମେ ସମସ୍ତେ ଆଣ୍ଠୁ ଭାଙ୍ଗି ପ୍ରାର୍ଥନା କରିବା, అందరూ మోకాళ్ళ మీద ସମସ୍ତେ ଆଣ୍ଠୁ ଭାଙ୍ଗିବା। సంగమా, ମଣ୍ଡଳୀ, దేశం కోసం ప్రార్థన చేస్తానికి వచ్చాం, చేశాము. ଦେଶ ନିମନ୍ତେ ପ୍ରାର୍ଥନା କରିବାକୁ ଆସିଛୁ, ପ୍ରାର୍ଥନା କରିବୁ। ఇప్పటితో ఈ ప్రార్థన ముగిసిపోకూడదు. ଆଜି ସହିତ ଏ ପ୍ରାର୍ଥନା ଶେଷ ହେବାକୁ ନାହିଁ। బయట ఉన్న వారిలోనికి రండి, ଯେତେ ବାହାରେ ଅଛନ୍ତି ସମସ୍ତେ ଭିତରକୁ ଆସନ୍ତୁ, భారము కలిగి ప్రార్థన చేద్దాం. ଗୋଟେ ବୋଝରେ ପ୍ରାର୍ଥନା କରିବା। సేవకుని పని సేవకునికుంటే, ଈଶ୍ୱର ଦାସଙ୍କ କାର୍ଯ୍ୟ ଈଶ୍ୱରଙ୍କ ଦାସଙ୍କ ରହିଲେ, విశ్వాస పని విశ్వాసికుంది. ବିଶ୍ୱାସୀର କାମ ବିଶ୍ୱାସୀକୁ ଅଛି। దయచేసి ଦୟାକରି జీవమగల దేవుని రాజ్యమును ଜୀବନ୍ତ ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟକୁ అపవాది కూల్చడానికి ప్రయత్నాలు చేస్తుంటే, ଶୈତାନ ବିନାଶ କରିବାକୁ ଚାହୁଁଥିଲେ, అపవాది రాజ్యాన్ని కూల్చడానికి, ଶୈତାନର ରାଜ୍ୟ ଭୁଷୁଡ଼େଇବାକୁ, అపవాది యొక్క కోటలను కూల్చడానికి, ଶୈତାନର ରାଜ୍ୟ ଭୁଷୁଡ଼େଇବାକୁ జీవమగల దేవుని సైన్యమును తిరస్కరిస్తున్న సైన్యము దురాత్మ సమూహములను లయపరచడానికి, ଈଶ୍ୱରଙ୍କ ସୈନ୍ୟକୁ ତୁଚ୍ଛ କରୁଥିବା, ଘୃଣା କରୁଥିବା ସେ ସୈନ୍ୟକୁ ବିନାଶ କରିବା ఒక ନିମନ୍ତେ మంచి సైనికునిగా ఉంటావా? ଗୋଟେ ଉତ୍ତମ ଯୋଦ୍ଧା ପରି ରହିବ କି? దావీదు ଦାଉଦ అర్హత లేనివాడే, ଅଯୋଗ୍ୟ ଲୋକ ଅଟେ, యోగ్యత లేనివాడే, ଅଯୋଗ୍ୟ ଅଟେ, యుద్ధాయుధాలు లేనివాడే. ଯୁଦ୍ଧ ଅସ୍ତ୍ର ନଥିବା ଲୋକ ଅଟେ, అతడు ఒకే ఒక మాట କିନ୍ତୁ అంటున్నాడు, ସେ ଗୋଟେ କଥା କହିଲେ, యుద్ధము యెహోవాదే, ଯୁଦ୍ଧ ସଦା ପ୍ରଭୁଙ୍କର ଅଟେ। నీకు ప్రార్థన పోరాటం నేర్పేవాడు దేవుడే. ଆମକୁ ପ୍ରାର୍ଥନାର ଯୁଦ୍ଧ ଶିଖେଇବାଟା ପରମେଶ୍ୱର ଅଟନ୍ତି। ప్రార్థనా యుద్ధాన్ని నేర్పేవాడు దేవుడే. ତମକୁ ପରମେଶ୍ୱର ହିଁ ପ୍ରାର୍ଥନାର ଯୁଦ୍ଧ ଶିଖାଇବେ। ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చి, ତମକୁ ତମ ପରମେଶ୍ୱର ଜ୍ଞାନ ଦେଇ పిరికితనము గల ఆత్మను నీ యొద్ద నుండి తొలగించి, ଭିତର ସେହି ଜ୍ଞାନ କାଢିଦେବେ। యాలా లోయలో ଯେପରି 40 దినాలుగా ସେହି ଏଲାଲ ଉପତ୍ୟକାରେ 40 ଦିନ ଧରି పిరికితనము గల ఆత్మ గల వారి మధ్యకి ସେମାନେ ଭୀତ ହୋଇକି, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ కలిగిన దావీదు అక్కడికి వచ్చాడు. ଇନ୍ଦ୍ରିୟ ଜ୍ଞାନ ଥିବା ଦାଉଦ ସେଠାକୁ ଆସିଲେ। ఆ ఆత్మ కలిగిన వాడికి రోషం ఉంటుంది. ସେ ଆତ୍ମା ଥିବା ଲୋକକୁ ଆଗ୍ରହ ଥିବ। ఆ ఆత్మ కలిగిన వాడు దేవుని కోసం ସେ ଆତ୍ମା ଥିବା ଲୋକ ଈଶ୍ୱରଙ୍କ ନିମନ୍ତେ
వయసుతో సంబంధం లేకుండా, ବୟସ ସହିତ ସମ୍ପର୍କ ନଥାଉନ, యుద్ధాయుధాలతో సంబంధం లేకుండా, ଯୁଦ୍ଧର ଅସ୍ତ୍ର ସହିତ ସମ୍ପର୍କ ନଥାଉନ, యుద్ధ రంగంలో నిలవడానికి అర్హత లేకపోయినా ଯୁଦ୍ଧ ପ୍ରାଙ୍ଗଣରେ ଠିଆ ହେବାକୁ ଯୋଗ୍ୟତା ନଥିଲେ ମଧ୍ୟ రోషం గలవాడై ଆଗ୍ରହରେ యుద్ధములో నిలిచినప్పుడు ଯୁଦ୍ଧରେ ଠିଆ ହେବେ। యుద్ధము యెహోవా చేశాడు। ସଦା ପ୍ରଭୁ ହିଁ ସେଇ ଯୁଦ୍ଧ କଲେ। నువ్వు మోకరించు, ତମେ ଆଣ୍ଠୁ ଭାଙ୍ଗ, ఉచ్చరింప సఖ్యము కాని మూలుగుల చేత ତମେ ଅକଥନୀୟ ଭାଷାରେ తానే నీ పక్షముగా ସେହି ତମ ପକ୍ଷରେ విజ్ఞాపన చేయ ఆత్మ నీకు తోడై ఉంది। ନିବେଦନ କରିବାର ଆତ୍మ ସହିତ ପୂର୍ଣ୍ଣ କରିବେ। ఉచ్చరింప సఖ్యము కాని ఆత్మ చేత ଅକଥନୀୟ ଆତ୍ମାରେ నీవు నడిపించబడతావు। ତମେ ପରିଚାଳନା ହେବ। ప్రార్థన చేసుకుందాం, ପ୍ରାର୍ଥନା କରିବା, ప్రార్థన చేసుకుందాం। ପ୍ରାର୍ଥନା କରିବା। కృప కలిగిన దేవుడు, ଅନୁଗ୍ରହକାରୀ ପରମେଶ୍ୱର, కరుణా సంపన్నుడగు దేవుడు, ଅନୁଗ୍ରହର ପରମେଶ୍ୱର, నీవు పాపములో నశించిపోతుంటే, ତମେ ପାପରେ ବିନଷ୍ଟ ହଉଥିଲେ, దురాత్మ సమూహముల చేత నీవు నాశనానికి వెళ్ళిపోతుంటే, ମନ୍ଦ ଆତ୍ମା ଦ୍ୱାରା ତମେ ବିନାଶ ପଳେଇ ଯାଉଥିଲେ, క్రీస్తు యేసు రక్తము చేత నిన్ను విమోచించి ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କ ରକ୍ତ ଦ୍ୱାରା ତମେ ମୁକ୍ତି କରି ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను నీకు ఇచ్చి ఇంద్రియ జ్ఞాన ତମକୁ ଦେଇ నిన్ను ఒక విశ్వాస సంబంధమైన వ్యక్తిగా ఉంచి ବିଶ୍ୱାସ ସମ୍ବନ୍ଧୀୟ ବ୍ୟକ୍ତି ପରେ ରଖି దైవజనుడా, ଈଶ୍ୱରଙ୍କ ଦାସ, దేవుని కుమారుడు యేసు క్రీస్తు ପ୍ରଭୁଙ୍କ ପୁତ୍ର ଯେ ପ୍ରଭୁ ଯୀଶୁ నీ కొరకు ప్రాణం పెట్టి ତମ ନିମନ୍ତେ ପ୍ରାଣ ଦେଇ నిన్ను దండులో చేర్చుకున్నాడు। ସୈନ୍ୟ ମଧ୍ୟକୁ ତମକୁ ଆଗ୍ରହଣ କଲେ। ఇక్కడున్న దైవజనుడైనా, ତମେ ଏଠାରେ ଥିବା ଈଶ୍ୱର ఇక్కడున్న ଦାସ ప్రతి ହଉ, విశ్వాసి అయినా ଏଠାରେ ଥିବା ଯେକୌଣସି ବିଶ୍ୱାସୀ ହଉ, జీవము గల దేవునికి మహిమ తేవడానికి, ଜୀବନ୍ତ ପରମେଶ୍ୱର ଗୌରବ సత్యరాజ్ ଆଣିବାକୁ, పిల్లల శత్రు రాజ్యాన్ని కూల్చడానికి, ପ୍ରେମାନେ ଶତ୍ରୁ ରାଜ୍ୟ ଭୁଷୁଳେଇବାକୁ, నిత్య జీవమును చేపట్టడానికి, ଅନନ୍ତ ଜୀବନ ଧରିବା ନିମନ୍ତେ, నిత్య రాజ్యానికి చేరటానికి ଅନନ୍ତ ରାଜ୍ୟକୁ ଯିବା ନିମନ୍ତେ మన వంతుగా మనం ప్రార్థన చేద్దాం। ଆମ ବଣ୍ଟା ମାନେ ପ୍ରାର୍ଥନା କରିବା। మన దేశాన్ని రక్షించుకుందాం, ଆମ ଦେଶକୁ ଆମେ ରକ୍ଷା କରିବା, మన ప్రాంత ప్రజలను ଆମ రక్షించుకుందాం, ଅଞ୍ଚଳକୁ ଆମେ ରକ୍ଷା କରିବା, మన దేవునికి మహిమకరంగా మనం సిద్ధపడదాం। ଆମ ପରମେଶ୍ୱରଙ୍କୁ ଆମେ ଗୌରବ ଆଣିବା ପରେ ପ୍ରସ୍ତୁତ ହେବା। ప్రార్థన చేసుకుందాం। ପ୍ରାର୍ଥନା କରିବା। ప్రేమ కలిగిన తండ్రి, ପ୍ରେମମୟ ପିତା, వాత్సల్యపూర్ణుడా, ଆମମାନଙ୍କ ଉପରେ ଦୟାମୟ కృప కలిగిన ପରମେଶ୍ୱର, తండ్రి, କୃପାମୟ ପରମେଶ୍ୱର, నిశ్చయముగా ନିଶ୍ଚୟ ଭାବେ అల్పులమైన మమ్ములను ଅଳ୍ପ ଯେ ଆମ మీ ସମସ୍ତ దండులో చేర్చుకున్నా ତମ ସୈନ୍ୟରେ మీ ଗ୍ରହଣ కుమారుడు କର। యేసుక్రీస్తును బట్టి మీకు స్తోత్రాలయ్యా। ତୁମ୍ଭର ପୁତ୍ର ଯେ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନିମନ୍ତେ నిశ్చయముగా ଧନ୍ୟବାଦ। తండ్రి, ପ୍ରଭୁ ନିଶ୍ଚୟ ଭାବେ ఇదిగో విశ్వాసులైన వారు కూడా ఇక్కడ ఉన్నారయ్యా। ବିଶ୍ୱାସୀ ମାନେ ମଧ୍ୟ ଏଠାରେ ఇది ଅଛନ୍ତି। నా పని కాదనుకుంటున్నారేమో, ଏହା ମୋ କାମ ନାହିଁ ବୋଲି ଭାବୁଛନ୍ତି ବୋଧେ, ఇది దైవజనుని పని అనుకుంటున్నారేమో। ଈଶ୍ୱରଙ୍କ ଦାସ କାମ ବୋଲି ଭାବୁଛନ୍ତି ବୋଧେ। తండ్రి, మీరు చేసిన ప్రతి కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ପିତା, ଆମେ କରିବା ପ୍ରତ୍ୟେକ କାର୍ଯ୍ୟ ସ୍ମରଣ କରି అనేకులకు సాక్ష్యం ఇచ్చినట్లు ଅନେକ ଲୋକଙ୍କୁ ସାକ୍ଷ୍ୟ ଦେବା ପାଇଁ కృపతో బలపరచండి ଅନୁଗ୍ରହରେ ସବଳ କର। అయా। మీ వాక్యములో మేము చూసినట్లయితే ପ୍ରଭୁ ତମ ବାକ୍ୟରୁ ଯଦି ଆମେ ଦେଖିବୁ, అయా, భక్తుడైన యోహాను పద్మాసు దీవులో తండ్రి మీ ఆత్మవస్తుడై ఉన్నప్పుడు ତମର ଦାସ ଯେ ଜୋହନ ପଦ୍ମାସ ଦ୍ୱୀପରେ ଯେତେବେଳେ ସେ ଆତ୍ମାରେ ବାସୀ ହେଲେ, దర్శన రీతిగా మీరు మాట్లాడుతున్నారు। ଦର୍ଶନ రୂపେ କଥା କହୁଛ। కృప కలిగిన తండ్రి, କୃପାମୟ ପରମେଶ୍ୱର, ఇదిగో తామిచ్చిన సాక్ష్యమును బట్టి ଦେଖ ସେମାନେ ଦେଇଥିବେ ସାକ୍ଷ୍ୟ ଅନୁସାରେ విశ్వాసి సాక్ష్యం ఇవ్వాలి। ବିଶ୍ୱାସୀ ସାକ୍ଷ୍ୟ ଦେବାକୁ ପଡିବ। తామిచ్చిన వాక్యమును బట్టి ସେ ଦେଇଥିବା ବାକ୍ୟ ଅନୁସାରେ దైవజనుడు వాక్యం కొరకు చచ్చిపోవాలి। ଈଶ୍ୱରଙ୍କ ଦାସ ହେବା ପାଇଁ శత్రువు ప్రభువా శిరక్షాదనం చేసినప్పుడు ଶତ୍ରୁ ଯେତେବେଳେ ଶିରଚ୍ଛେଦ କଲେ, వారి ఆత్మలు బలిపీఠం కిందుండి ప్రభువా నీకు మొరపెడుతున్నాయని వాక్యంలో ఉందయ్యా। ସେମାନଙ୍କର ଆତ୍ମା ଯଜ୍ଞ ବେଦୀ ତଳେ ତମକୁ తామిచ్చిన సాక్ష్యమును బట్టి, ସେମାନେ ଦେଇଥିବା ସାକ୍ଷ୍ୟ ଅନୁସାରେ, తామిచ్చిన వాక్యమును బట్టి, କହିଥିବା ବାକ୍ୟ ଅନୁସାରେ, వాక్యం చెప్పే సేవకుడైనా, ବାକ୍ୟ କହିବା ଦାସ ହଉ, సాక్ష్యం చెప్పే విశ్వాసి అయినా ସାକ୍ଷ୍ୟ କହିବା ବିଶ୍ୱାସୀ ହଉ, నీ కొరకు నమ్మకముగా పనిచేస్తూ ତମ ନିମନ୍ତେ ବିଶ୍ୱସ୍ତ ଭାବେ କାର୍ଯ୍ୟ మా କରି దేశ క్షేమము కొరకు, ଆମ ଦେଶର ଧାର మా ନିମନ୍ତେ, ప్రాంత ప్రజల కొరకు ଆମ ଅଞ୍ଚଳ ଲୋକ ନିମନ୍ତେ ప్రాణం పెట్టుటకైనడు మేము సిద్ధపడాలయ్యా। ପ୍ରାଣ ଦେବାକୁ ମଧ୍ୟ ପ୍ରସ୍ତୁତ ହେବାର ଅଛି। అయ్యా, దావీదు చిన్నవాడు, ଦାଉଦ ଛୋଟ ଲୋକ, గొలియాతు ప్రభు ఎత్తైన వాడు, బలమైన వాడు। ଗୋଲିଆତ ବହୁତ ଉଚ୍ଚ ବ୍ୟକ୍ତି, ବହୁତ ବଳବାନ ବ୍ୟକ୍ତି। నీ సహాయం లేకపోతే ତମ ସାହାଯ୍ୟ ଯଦି ନଥିଲେ దావీదు ప్రభు హతమైపోవాలయ్యా। ପ୍ରଭୁ ଦାଉଦ
ଆହତ ହେବାକୁ ଥିଲା అయా నీ పక్షంగా మేము నిలిచినప్పుడు, ତୁମ ପକ୍ଷରେ ଆମେ ଯେତେବେଳେ ଠିଆ ହେବୁ నీ కొరకు నమ్మకంగా పని చేస్తున్నప్పుడు, ବିଶ୍ୱସ୍ତ ଭାବେ ତମ ନିମନ୍ତେ କାର୍ଯ୍ୟ କରିବା ସମୟରେ అయా మీరు మా పక్షముగా ప్రభా శత్రువుతో యుద్ధం చేస్తారని ପ୍ରଭୁ ଆମ ପକ୍ଷରେ ଆମ ଶତ୍ରୁ ସହିତ ତମେ ଯୁଦ୍ଧ କରିବ లేఖనాలను ବୋଲି బట్టి మీరు మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకు స్తోత్రాలయ్యా. ପବିତ୍ର ଗ୍ରନ୍ଥରେ ଲେଖାଥିବା ବାକ୍ୟ ନିମନ୍ତେ ବଳବାନ କରିଥିବାରୁ ଧନ୍ୟବାଦ నిశ్చయముగా తండ్రి దేశ క్షేమము కొరకు, ପ୍ରଭୁ ଏଇ ଦେଶର ମଙ୍ଗଳ ନିମନ୍ତେ ఈ దేశ రక్షణ కొరకు, ଦେଶର ମଙ୍ଗଳ ନିମନ୍ତେ మా ప్రాణమున్నంత వరకు ଆମ ପ୍ରାଣ ଥିବା ପର୍ଯ୍ୟନ୍ତ ప్రార్థన పోరాటం చేయుటకును, ପ୍ରାର୍ଥନା ଯୁଦ୍ଧ କରିବାରେ ప్రార్థన విజ్ఞాపన చేయుటకును, ପ୍ରାର୍ଥନା ନିବେଦନ କରିବାରେ నీకు మహిమ తెచ్చే విధంగా మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచి బలపరచమని ତୁମକୁ ଗୌରବ ଆଣିବାକୁ ଆମର ପ୍ରସ୍ତୁତ କରନ୍ତୁ ବୋଲି మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ଆମ ସମସ୍ତଙ୍କୁ ତମ ହସ୍ତରେ ସମର୍ପଣ କରି యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ଯୀଶୁଙ୍କ ନାମରେ ପ୍ରାର୍ଥନା କରିଛୁ ପିତା ఆమేన్. ఆమేన్ ఆమేన్ అలాగే మనకుండగా బ్లెస్సింగ్ ప్రార్థన చేసుకుంటాం.